ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన ఆర్థర్ గ్యాంగ్ అంతా కూడా ఆ ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవుతారు. అండ్ వాళ్ళకి ఎక్కడ చూసినా క్రిస్టల్స్ ఇంకా మంచి మంచి చెట్లు, ఈ లొకేషన్ కూడా ఎంతో అందంగా ఉంది అన్నట్లు అందరూ ఆలోచిస్తూ ఉంటారు. బట్ మన ఆర్థర్కి మాత్రం అక్కడ ఉండే పూలు ఇంకా క్రిస్టల్స్, అక్కడ ఉండే మిస్ట్ ఇదంతా చూసి ఏదో తేడా ఇరుకప్ప, ఇక్కడ ఖచ్చితంగా బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది అనుకుంటేనే 4 అడుగులు అట్లా వేస్తాడో లేదో అప్పుడే మనోడు ఆగండి అంటాడు. ఇంకా మెయిన్ వాళ్ళు కూడా అసలు ఏమైంది అనడంతో ఇంకా అప్పుడే మన ఆర్థర్ గారు చెప్తా ఉంటా, ఇక్కడ ఏవైతే పూలు ఉన్నాయో మనం ఆల్రెడీ వీటిని దాటుకొని వచ్చాం. సో ఇక్కడ మనకి స్టార్ట్ టు ఎండ్ పాయింట్ అనేది లేదు, మనం తిరిగిన చోటే తిరుగుతూ ఉన్నాం అంటాడు. ఇంకా ఆ మాటలున్న సగం మందికి మైండ్ బ్లాక్ అయితే ఇంకా మెయిన్ డే వాళ్ళు బట్ ఎందుకని ఆల్రెడీ మన వెనకలు కూడా అట్లాంటి పూలే ఉన్నాయి చూడు, ఇక్కడ నాకైతే రోడ్డు కనపడుతుంది అంటారు. కానీ అప్పుడే మన వాళ్ళు సరేలే ఏదైతే అదే ఉంది, ముందు ఎంట్రన్స్ నుంచి బయటికి వెళ్దామని ఆలోచిస్తారు. బట్ అక్కడ వీళ్ళకి మల్టిపుల్ ఎంట్రన్స్లు కనపడతాయి. ఇంకా అది చూసిన బ్రాల్డ్ గాడు అసలు ఎందుకని ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి, యాక్చువల్గా మ్యాప్ను బట్టి ఇక్కడ ఒకటే ఉండాలి కదా అనుకుంటాడు. బట్ అప్పుడే ఇలియాస్ గడు వీళ్ళందరికీ మైండ్ పోయేటట్లు, గాయస్ ఆ ఒక్క ఎంట్రన్స్ కూడా కనపడలేదు, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా కూడా ఇల్యూషన్ అంటాడు. ఇంకా ఆ మాటలైన సగం మంది వీనికి పిచ్చి పట్టింది అనడంతో ఇంకా అప్పుడే మన ఆర్థర్ గడు కూడా ఇలియాస్ గడు చెప్తానే కరెక్ట్, ఈ మిస్ట్ అనేది మన కాన్షియస్నెస్ తో ఆడుకుంటుంది. సో మీరు చూస్తానేది ఏది కూడా నిజం కాదు, సో మీ మైండ్ అనేది కేర్ఫుల్ గా ఉంచుకోండి అని చెప్తాడు. ఇంకా అందరూ కూడా అసలు ఇప్పుడు ఏం చేయాలి అన్నట్లు ఆలోచిస్తూ ఉండగా ఇంకా ఆర్థర్ వెంటనే ఇలియాస్ని పిలిచి, కమాన్ గైస్ మనం ఇక్కడ నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోతే బెస్ట్ అంటాడు. బట్ ఆ మాటలు విన్న మనోళ్ళందరూ కూడా, మీకేమైనా పిచ్చి పట్టిందా, మనం ఇక్కడికి ఒక పర్పస్ మీద వచ్చాం, ఈ డంజన్ క్లియర్ చేస్తే మనకి మోర్ అమౌంట్ అయితే వస్తుంది, సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఈ డంజన్ని వదిలేసి వెళ్ళకూడదని చెప్పి మనోళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పటి వరకు జాస్మిన్ పాప ఇంకా సమంత పాప వీళ్ళంతా కూడా కేవలం ఈ డంజన్కి పార్టిసిపేట్ చేసిండేది ఒక ఇంట్రెస్ట్ కోసం. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు సడన్గా మనీ కావాలంటూ ఉండడంతో ఇంకా ఆ మాటలని ఇలియాస్ గారికి ఏమర్థం కాదు. బట్ అప్పుడే ఆర్థర్ గడు కూల్ ఇలియాస్, వీళ్ళ మైండ్ అనేది కరప్ట్ అయింది, ఇప్పుడు వీళ్ళ లైఫ్లో ఉండే డిజైర్స్ వీళ్ళని ఆడుకుంటున్నాయి, ఇప్పుడు వీళ్ళు మన మాట వినరు, సో మనం ఖచ్చితంగా వీళ్ళని ఫోర్స్ఫుల్గా అయినా సరే ఇక్కడ నుంచి బయటికి తీసుకొని వెళ్ళాలంటారు. బట్ ఈ గ్యాప్లోనే మన కిరోల్ మామకి తన భార్య అంటే క్లారా మాటలు వినిపిస్తున్నట్లు మనోడైతే ఆ మిస్ట్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మన ఆర్థర్ కూడా అర్థమైపోతుంది, సో ఈ మిస్ట్ అనేది వీళ్ళల్లో ఉండే ఇల్యూషన్స్ అండ్ వీళ్ళల్లో ఉండే డిజైర్స్ తో మల్టిపుల్ గా వీళ్ళని మ్యానిపులేట్ చేస్తుంది. సో మాక్సిమం అందరికి కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటాడు. ఇంకా అప్పుడే లూకాస్ గానికి తన బ్రదర్ వచ్చి, కమాన్ లూకాస్ నువ్వే మన గౌరవాన్ని కాపాడాలి, నువ్వే మన ఇళ్లలో అల్టిమేట్ మేజ్ గా ఉండాలి అని చెప్పి తనకు మోటివేషన్ ఇస్తుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే ఇలియాస్ గడు పిలిచడంతో ఇంకా లూకాస్ గడు వెంటనే వెనక్కి తిరిగి, అయితే అది నిజం కాదా అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన జాస్మిన్ పాపకు కూడా తన ఫాదర్ కనపడినట్లు, ఇంకా తనకి హ్యాపీ బర్త్డే చెప్పినట్లు, ఇంకా తన ప్రీవియస్ మెమరీస్ అయితే కొన్ని కనపడతాయి. ఇంకా తను కూడా ఆ ట్రాప్ లో పడిపోతుంది అనే టైంలో అక్కడికి మన ఆర్థర్ వచ్చి వెంటనే జాస్మిన్ అయితే కాపాడతాడు. ఇంకా అప్పుడే ఆర్థర్ జాస్మిన్ తో, ఓకే అందరూ కూడా మ్యానిపులేట్ అవుతున్నారు, సో ఎలాగైనా సరే మనం వీళ్ళందరినీ కాపాడాలన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే అక్కడే ఉండే మన బ్రాల్డ్ గాడు తన కళ్ళ ముందర మానాబీస్టులు కనపడినట్లు, మనోడు తనతో ఫైట్ చేస్తున్నట్లు ఊహించుకొని తన స్క్వాడ్ ని డ్రా చేస్తూ ఒక పిచ్చోన్ మాదిరి బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా సమంత పాప కూడా తన కళ్ళ ముందర ఏదో పర్పుల్ మ్యాజిక్ స్టోన్ ఉన్నట్లు దాన్ని పట్టుకుందామని వెళ్తుంది. బట్ అప్పుడే ఆర్థర్ వెళ్ళి తనను కూడా కాపాడి, ఇక్కడ మనందరినీ కాపాడాల్సినది కేవలం నీ యొక్క మ్యాజిక్కే సమంత, ప్లీజ్ ఎలాగైనా నీ మ్యాజిక్ ఉపయోగించడంతో ఇంకా మన సమంత పాప కూడా తన మ్యాజిక్ ఉపయోగించి వీళ్ళ చుట్టూరు కూడా ఒక వాటర్ బ్యారియర్ని అయితే రెడీ చేస్తుంది. సో దాని లోపల మిస్ట్ లేదు కాబట్టి ఇంకా అందరూ కూడా వాళ్ళ యొక్క నార్మల్ ఫామ్ లోకి అయితే వచ్చి అక్కడ నుంచి ఎటువంటి ఇల్యూషన్స్ లేకుండా ఉంటారు. ఇంకప్పుడే సమంత పాప ఆర్థర్తో, మనం ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, మనకంటూ ఒక పాత అనేది మనం జాగ్రత్తగా రెడీ చేసుకోవాలి, ఇప్పుడే నేను నా మాన పవర్ని ఉపయోగించుకొని ఒక వే అనేది రెడీ చేస్తానడంతో ఇంకొకసారిగా సమంత పాప తన పవర్తో బ్యారియర్ తీసేయడంతో ఇంకా వెంటనే మన జాస్మిన్ పాప తన పవర్తో ఒక దావంతటిని కూడా బ్లాస్ట్ చేస్తుంది. బట్ ఆ మిస్ట్ అంతా వెళ్ళిపోయి నుంచి మన వాళ్ళకి తెలిసే షాక్ ఏంటంటే, వీళ్ళు ఇలా మిస్ట్లో ఇరుక్కున్నప్పుడు వీళ్ళకే తెలియకుండా వీళ్ళ కాళ్ళకి దగ్గరగా కొన్ని చెట్టు యొక్క వేర్లు అయితే దగ్గరికి వచ్చేసింటాయి. ఇంకా దాన్ని గమనించిన మన వాళ్ళంతా కూడా షెట్ మనం వీటిని అస్సలు గమనించలేదు, ఇవి చాలా దగ్గరికి వచ్చినాయి, మనం ఎలా తప్పించుకోవాలనుకుంటారు. ఇంకా దాన్ని చూసిన బ్రాల్డ్ గాడు ఒక పిచ్చోన్ మాదిరి మళ్ళీ, అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఈ డబల్ ఏ ర్యాంక్ బ్రాల్డ్ నోడిద్దాం అనుకుంటున్నారా, అది జరగని పని అని చెప్పి ఒక పిచ్చోన్ మాదిరి ఆ వేర్లను అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆర్థర్ ఆపు అంటున్నా సరే వాడు పట్టించుకోడు. ఇంకా దాన్ని చూసిన ఆర్థర్ గాడు, ఓకే ఇప్పుడు బ్రాల్డ్ గానికి నిజంగానే పిచ్చి పట్టింది, తనకి నిజమేది అబద్ధమేది అనేది తెలియని ఒక స్టేజ్లో ఉన్నాడు. అతను వదిలేసేయండి, కమాన్ లూకాస్ నీ పవర్ ఉపయోగించి నువ్వు సమంత కలిసి వీటిని డిస్ట్రాయ్ చేయండి అనడంతో ఇంకా మన లూకాస్ గారు కూడా తన ఫైర్ పవర్ను ఉపయోగించుకొని ఆ వేర్లన్నింటినీ కూడా తగలబెట్టేస్తాడు. ఇంకా ఆ వేర్లు కూడా కొద్దిసేపు కాలిపోయినా సరే బట్ వెంటనే అవి నార్మల్ స్టేట్లోకి వస్తాయి. ఇంకా దాన్ని చూసిన లూకాస్ గడు వీటి మీద నా స్పెల్ పనిచేయలేదనడంతో ఇంకా వెంటనే ఆర్థర్ మన ఇలియాస్ గారిని ఇంకా రెనాల్డ్ గారిని ఇద్దరిని కూడా మీ యొక్క ప్రొటెక్షన్ బ్యారియర్ని ఉపయోగించండి అనడంతో
అనడంతో ఇంకా మన ఇలియాస్ గాడు తన స్టోన్ పవర్ ను ఉపయోగిస్తాడు. ఇంకా రెనాల్డ్ గాడు తన యొక్క షీల్డ్ ను ఉపయోగిస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఆర్థర్ ఇంకా జాస్మిన్ పాప ఇద్దరు కూడా వాళ్ళ స్క్వాడ్ స్కిల్స్ ఉపయోగించుకొని వస్తాండే ఆ బేర్లన్నింటినీ కూడా కట్ చేసి పారేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక వే క్రియేట్ చేసుకోవడానికి తప్పించుకునేకి. ఇంకా మనోళ్ళు ఇలా ఎన్నిసార్లు కట్ చేసినా సరే వీళ్ళు ఎక్కడైతే కట్ చేసి ఉంటారో అక్కడ నుంచి మళ్ళీ అయితే ఆ వేర్లు పుట్టుకొస్తూ ఉంటాయి. సో ఇలాగైతే కుదరదని చెప్పి మన ఆర్థర్ తన స్క్వాడ్లకి ఫైర్ యొక్క పవర్ ను అటాచ్ చేసి ఈసారి కట్ చేసి వాటిని తగలబెడతాడు. బట్ ఈసారి ఆ ఫైర్ అనేది ఎంతో బాగా వర్కౌట్ అయిపోయి ఆ చెట్లన్నీ నిజంగా కాలిపోతాయి. ఇంకా ఆర్థర్కి అర్థమైపోయి వెంటనే జాస్మిన్ వెనకలు వస్తున్న చెట్లను కూడా అదే ఫైర్ పవర్ ఉపయోగించుకొని వాటిని అయితే డిస్ట్రాయ్ చేస్తాడు. ఇంకా అప్పుడే మన ఆర్థర్ అయితే ఒక చిన్న ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నోటీస్ చేస్తాడు. ఎక్కడైతే మిస్ట్ ఉందో సో అక్కడ వీళ్ళు ఆ చెట్లను నరికినా సరే అవి మళ్ళీ రీజనరేట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా మిస్ట్ని పోగొడితే ఆ చెట్లు రీజనరేట్ కావేమో అనుకొని వెంటనే సమంతని తన పవర్ ఉపయోగించుకొని అక్కడ ఉండే మిస్ట్ అంతా కూడా క్లియర్ చేయడంతో ఇంక వెంటనే సమంత కూడా తన పవర్ అనేది ఉపయోగించుకొని అక్కడ ఉండే మిస్ట్ అంతటిని కూడా ఎవాపరేట్ చేస్తుంది. దెబ్బకి ఆ చెట్లు ఏవైతే రీజనరేట్ అవుతూ ఉంటాయో అవన్నీ ఒక్కసారిగా కట్ అయిపోతాయి. ఇంకా దాన్ని చూస్తే ఆర్థర్ వెంటనే వెళ్ళి సమంతని థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నా నువ్వు ఇలా చేస్తావని, సో నువ్వే మా యొక్క హోప్, థ్యాంక్ యూ సో మచ్ అనడంతో బట్ అప్పటికే అంత పవర్ ఉపయోగించడంతో ఇంకా మన సమంత పాప ఎంతో వీక్ అయిపోతుంది. ఇంకా వెంటనే మనోళ్ళంతా కూడా కిరోల్ గడ్ ఎక్కడున్నాడో వాడిని వెతికి ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి డిసైడ్ అవుతాడు. బట్ ఈ గ్యాప్ లోనే పానకంలో ఉడకలాగా మన లూకాస్ గడు అసలు నేను దీనికి ఒప్పుకోను, అసలు ఇక్కడ వెరిటైన్ అడ్వెంచర్స్ ఉన్నారని నమ్మి నేను ఇక్కడికి వచ్చా. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మీరంతా చెత్తనా కొడుకులో, మనం ఇక్కడ నుంచి ఏ మాత్రం డిలే చేయకోకుండా ఎలాగైనా సరే ఇంకొక సమస్య వచ్చే లోపల మనం పారిపోవాలరా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ బట్ ఇక్కడ మనోని మాటలు ఒక్కడు కూడా పట్టించుకోడు. ఇదే పాపం మనోని బిగ్గెస్ట్ అవమానం అని చెప్పొచ్చు. ఇంకా అప్పుడే సమంత పాప వెళ్ళి రెనాల్డ్ గారిని అడుగుతుందన్నమాట, అసలు ఎవరు క్లారా అంటే అసలు ఎందుకని మన కిరోల్ తన కోసం వెళ్ళాడు అనడంతో ఇంకా రెనాల్డ్ గారు కూడా క్లారా అనే వ్యక్తి తన యొక్క భార్య, బట్ దురదృష్టం కొద్దీ తను చాలా కాలం ముందరే చనిపోయింది. సో తన యొక్క గుర్తుగా మన కీరోస్ గారు ఒక బేకరీ పెట్టుకొని ఆ బేకరీలో తనని చూసుకోవాలని చెప్పి మనోడు ఇలా డంజన్స్ లేక వచ్చేవాడు అంటాడు. సో వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే అప్పుడే వీళ్ళ చుట్టూ ఇంకా మిస్ట్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా దాన్ని చూసిన లూకాస్ గడు నేను అప్పుడే చెప్పా ఇక్కడ నుంచి పారిపోదామని, మీరే వినలేదు, చెత్త నా కొడకల్లారా అంటే ఇంకా వెంటనే ఆర్థర్ గడు ఓకే కూల్ మనం ఇంతకు ముందర కంటే ఇంకొంచెం ఇంటెన్స్ గా ఈసారి ఫైట్ చేస్తే మనం గెలవచ్చు అంటాడు. సో అలా మనోళ్ళంతా కూడా ఎంతో పవర్ఫుల్ గా ఆ వేర్లను అయితే కట్ చేస్తారు. బట్ ఈ గ్యాప్ లోనే వీళ్ళకి ఆ మిస్ట్ లో నుంచి ఒక పెద్దటి తెల్లటి ఆకారం అయితే కనపడుతుంది. ఇంకా అది చూసి అందరూ కూడా వణికిపోతూ ఉంటారు. అది నిజంగానే అదేనా అనడంతో ఇంకా రెనాల్డ్ గారు కూడా అవును అది ఎస్ ర్యాంక్ మానబిస్ట్ అంటాడు. ఇంకా దాన్ని చూసిన జాస్మిన్ పాప కూడా నాకు దీని గురించి పూర్తిగా తెలియదు కానీ బట్ దాని పేరు తెలుసు, దాని పేరే ఎల్డర్ వుడ్స్ గార్డియన్ స్పిరిట్ అంటుంది. ఇంకా అప్పుడే మన వాళ్ళందరికీ కూడా ఆ వేర్ల మధ్యలో ఇరుక్కొండే కీరోల్ గడు కనపడతాడు. ఇంకా దాన్ని చూసిన రాల్ గడు ఓకే ఫైనల్ గా నువ్వు కనపడ్డావా, ఈ రోజు నీకు నా చేతిలో చావు గ్యారంటీ అని చెప్పి మనోడు దాన్ని అటాక్ చేయడానికి అలా 4 అడుగులు వేసి 2 కొమ్మలు నరికేసి అలా ముందడుగు వేస్తారో లేదో వెంటనే ఒక వేరు వచ్చి మనోడిని ఎగిరి తంతుంది. దెబ్బకు మన బ్రాల్డ్ గడు ఎగిరిపోయి పడతాడు. ఇంకా దాన్ని చూసిన మన రెనాల్డ్స్ గారు కూడా వెంటనే దాని మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. బట్ ఈసారి కూడా సేమ్ రిజల్టే. ఇంకా అప్పుడే జాస్మిన్ పాప ఆర్థర్ తాకు వచ్చి కమాన్ ఆర్థర్ మనం ఇక్కడ నుంచి పారిపోవాలంటుంది. ఇంకా ఆర్థర్ గారు కూడా ఓకే మనం పారిపోతాం, బట్ మిగిలిండే వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనడంతో ఇంకా జాస్మిన్ పాప కూడా అది నీకు కూడా తెలుసు మనం వీళ్ళందరినీ కాపాడలేం, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ నుంచి పారిపోవడమే బెస్ట్ అంటుంది. బట్ ఆ మాటలైన ఆర్థర్ గారు లేదు నేను అలా చేయలేను, నేను వీళ్ళందరికీ మాట ఇచ్చాను, ఇక్కడ నుంచి వీళ్ళందరినీ ప్రాణాలతో తీసుకెళ్తాను అన్నట్లు మాట ఇచ్చాను అనడంతో ఇంకా ఆ మాటలైన జాస్మిన్ పాప కూడా అయితే నేను కూడా మాట ఇచ్చారా, మీ నాన్నకు మాట ఇచ్చా, మీ అమ్మకు మాట ఇచ్చా, మీ ఫ్యామిలీ వాళ్ళకి మాట ఇచ్చా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని. సో అర్థం చేసుకో ఆర్థర్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటే ఇంకా అప్పుడే ఆర్థర్ గారు పక్కన ఉండే సిచ్యువేషన్ అంతా చూస్తారు. అండ్ తన ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడ ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఆ యొక్క మానబిస్ట్ చేతిలో ఇరుక్కబడిపోయి ఉంటారు. ఇంకా దాన్ని చూసిన ఆర్థర్ గారు ఓకే మనం వెళ్ళిపోదాం, కానీ ఇద్దరు మాత్రమే కాదు మనం మన ఫ్రెండ్స్ అందరినీ కూడా కాపాడి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్దామని చెప్పి ఒక్కసారిగా తన స్క్వాడ్స్ తీసుకొని ఆ మానబిస్ట్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా అలా మన ఆర్థర్ అయితే సమంత పాపను కాపాడడం కోసం ఆ మానబిస్ట్ చేస్తున్న టెంటికల్ అటాక్స్ అన్నిటిని కూడా కట్ చేస్తుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన బ్రాల్డ్ గారిని కాపాడడానికి జాస్మిన్ పాప వస్తుంది. ఇంకా దాన్ని చూసిన మన ఆర్థర్ గారు కూడా ఓకే ఇప్పుడు మేమున్న ఈ పొజిషన్లో ఖచ్చితంగా మేము దీన్ని చంపలేమన్నట్లు ఆర్థర్ డిసైడ్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన రెనాల్డ్ గారి ముందర తన ఫ్రెండ్ అండ్ కీరోస్ గారిని ఆ మానబిస్ట్ అయితే క్రష్ చేసి పారేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన రెనాల్డ్స్ గారు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ఇంకప్పుడే మన ఆర్థర్ కూడా ఒక్కసారిగా తన ఫైర్ అటాక్ వదిలేసి ఒక్కసారిగా తన స్క్వాడ్స్ నుంచి లైట్నింగ్ అటాక్స్ చేసుకుంటా టెంటికల్స్ కట్ చేసుకుంటా ఒక్కసారిగా ఆ మాన్స్టర్ మీదకి ఎక్కి దాన్ని ముక్కలుగా నరికి పడేస్తాడు. ఇంకా అది చూసిన అందరికీ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ మాన్స్టర్ ముక్కలుగా
కట్టే కింద పడుతుంది. ఇంకప్పుడే మన ఆర్థర్ కూడా ఓకే గైస్ ఇదే మనకు టైం, మనం పారిపోవాలంటాడు. బట్ ఈ గ్యాప్లోనే వెనకాల నుంచి ఆ మాన్స్టర్ యొక్క టెంటికల్స్ మళ్ళీ వచ్చి మన ఆర్థర్ని అటాక్ చేస్తే దెబ్బకి ఈసారి మన ఆర్థర్ కుప్పకూలిపోతాడు. ఇంకప్పుడే ఆ మాన్స్టర్ మన వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు అందరి మీద కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన వాళ్ళంతా కూడా తప్పించుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఆర్థర్ మళ్ళీ లేచి సమంతాన్ని కాపాడడానికి వస్తాడు. ఇంకప్పుడే మన లూకాస్ గడు ఆ మాన్స్టర్ని చూసి భయపడి ఖచ్చితంగా నేను ఈరోజు చనిపోతాను, అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నానని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంకప్పుడే ఆర్థర్ త్వరగా వచ్చి సమంతాన్ని కాపాడు, ఇంకా నీ ఫైర్ మ్యాజిక్ ఉపయోగించడంతో ఇంకప్పుడే మన లూకాస్ గడు కోల్డ్ బ్లడెడ్ పర్సన్ మాదిరి నడుచుకుంటూ వచ్చి నువ్వు చెప్పినది నేను ఎందుకు చేయాలి, ఇన్ఫ్యాక్ట్ నా గోల్ ఏంటో తెలుసా, నేను ఒక స్ట్రాంగ్ మేజ్ కావాలి, సో దానికి అడ్డంగా ఎవరు వచ్చినా సరే వాళ్ళను వదిలిపెట్టనని చెప్పి ఒక్కసారిగా మన ఆర్థర్ మీద అటాక్ చేస్తాడు. ఇంకా దాన్ని చూసి మన ఇలియాస్ గడు అరే నీకేమైనా పిచ్చి పట్టిందా అనడంతో ఇంకా వెంటనే తన మీద కూడా అటాక్ చేస్తాడు. దెబ్బకి ఇలియాస్ గడు అరే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మనమంతా ఫ్రెండ్స్ కదా అనడంతో ఇంకా లూకాస్ గడు కూడా ఫ్రెండ్సా మనమా, మీరు కేవలం నా యొక్క సర్వెంట్లే, ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు చనిపోతే మీరు నన్ను కాపాడుతున్నందుకు చనిపోయారు కాబట్టి మీ గురించి చరిత్రలో ఉంటుందిలే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎరగేసి నేను తప్పించుకోబోతున్నానని చెప్పి మన ఇలియాస్ గారిని అయితే ఆ మాన్స్టర్కి ఎరగేస్తాడు. ఇంకా ఇలియాస్ గారు కూడా షెట్ నేను ఇలా చావాలనుకోలేదని చెప్పి తన డెత్ని అయితే యాక్సెప్ట్ చేస్తూ ఉండగానే అప్పుడే అక్కడికి సడన్గా మన బ్రాల్డ్ గారు వచ్చి ఆ మాన్స్టర్ యొక్క టెంటికల్స్ కట్ చేసి ఏం పర్లేదు నిన్ను కాపాడడానికి నేను ఉన్నా కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మాన్స్టర్ యొక్క చేతిని కట్ చేస్తాడు. కానీ ఇక్కడే దురదృష్టం ఏంటంటే మన బ్రాల్డ్ గార్డ్ అలా కట్ చేస్తాడో లేదో వెంటనే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రీజనరేట్ అయిపోయి మల్టిపుల్ పొజిషన్ లో మన బ్రాల్డ్ గార్డ్ అయితే అటాక్ చేస్తుంది. దెబ్బకు మన బ్రాల్డ్ గార్డ్ అర్ధ ప్రాణంతో కొట్టుమిట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇలియాస్ గారికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకొక సైడ్ ఆర్థర్ కూడా తన పొజిషన్లో ఉన్నా సరే లేవలైన సిచ్యువేషన్లో ఉంటాడు. అండ్ మిగిలిన జాస్మిన్ పాప, సమంత, రెగ్నాల్స్ వీళ్ళెవరూ కూడా అటాక్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. ఇంకా వీళ్ళకి కన్ఫర్మ్ డెత్ గ్యారంటీ అనే టైంలో మన లూకాస్ గారు దొరికిందిలే ఛాన్స్ అన్నట్లు అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంకా దీన్ని గమనించిన ఆర్థర్ ఓకే వాడు ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు, కానీ ఇప్పుడు నేను కూడా ఎలాగైనా వీళ్ళందరినీ కాపాడాలి అని నేను దీన్ని వాడాలనుకోవడం లేదు. కానీ ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఏదైతే ముస్లైన్ నాకు ఎలనర్ కింగ్డమ్లో నేర్పించాడో దాన్ని మాస్టర్ చేయడానికి నాకు 2 years టైం పట్టింది. ఇప్పుడు అటువంటి ఒక అటాక్ చేసి నేను వీళ్ళందరినీ సేవ్ చేస్తానని అస్సలు అనుకోవడం లేదని చెప్పి ఒక్కసారిగా మనోడు తన యొక్క ఫైర్ ఎలిమెంట్కి ఏదో ఒక వెరైటీ ఎలిమెంట్ యాడ్ చేస్తాడు. దెబ్బకి తన పవర్ అంతా కూడా పర్పుల్ లైట్నింగ్లో మారి తన చుట్టూరా కూడా కొన్ని క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఇంకా వెంటనే ఆర్థర్ ఆ క్రిస్టల్స్ అన్నిటిలో నుంచి కూడా మానా పవర్ని సాధించుకొని ఒక్కసారిగా ఆ మానా బిస్ట్ మీద అటాక్ చేయడానికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని ముఖం మీద గుద్దుతాడు. అబ్సల్యూట్ 0 అని చెప్పి దెబ్బకి ఆ ఎస్ ర్యాంక్ మానా బిస్ట్ అయితే ఒకటే దెబ్బకి కుప్పగూలిపోతుంది. ఐ మీన్ ఫ్రీజ్ అయిపోయి ముక్కలుగా విరిగిపోతుంది. ఇంకా అంత పవర్ వాడి నుంచి మన ఆర్థర్ కూడా అక్కడే కుప్పగూలిపోయి స్ప్రో లేకోకుండా కింద పడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన ఇలియాస్ గడు అసలు ఎవడ్రా వీడియో అనుకుంటాడు. ఇంకప్పుడే ఒక్కసారిగా ఆ చాంబర్ లొకేషన్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎస్ ర్యాంక్ మానా బిస్ట్ చనిపోయింది కాబట్టి. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఈ కేవ్ నుంచి బయటకు వస్తుంటే లూకాస్ కానీ తన భటుడు ఇంకా తన బేబీ సిటర్ అయిన ముసలోడు ఇద్దరు కూడా మహారాజా మీరు వచ్చేసారా, మిగిలిన వాళ్ళు ఏమయ్యారని అడుగుతారు. దానికి లూకాస్ గారు కూడా వాళ్ళంతా కూడా చనిపోయారు అంటాడు. అండ్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతాంటే ఈ ముసలోని పేరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇదే వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్ అనమాట. ఆ నెక్స్ట్ సీన్ లో మన ఆర్థర్ వాళ్ళ అమ్మ అయితే తన రింగ్ చూసి ఈ రింగ్ ఇంతలా వెలుగుతుందంటే ఖచ్చితంగా ఆర్థర్కి ఏమైందని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన రెనాల్డ్స్ గారు కూడా నువ్వు అలా అనుకోద్దు, ఒకవేళ నీకు అంతగా భయంగా ఉంటే నేను ఇప్పుడే గుల్డ్కి రిపోర్ట్ చేస్తాలే అని చెప్తారు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేస్తే మనకి అప్పుడే స్ప్రోలోకి వచ్చిన ఆర్థర్ని చూపిస్తారు. ఇంక దేశ్ గడు కూడా అమ్మయ్య నా స్ప్రోలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందనడంతో ఇంకప్పుడే ఆర్థర్ గడు ఓకే నా గ్లౌలో ఉండే 3 రాళ్లలో ఒక రాయిని తీసి పగలగొట్టు అంటాడు. ఇంక ఇలియాస్ గడు కూడా సరే అని చెప్పి అలా చేస్తే ఒక్కసారిగా మన ఆర్థర్కి తగిన గాయాలన్నీ కూడా హీల్ అయిపోతాయి. అండ్ వెంటనే ఆర్థర్ పేకి లేయడంతో జాస్మిన్ గురించి అడుగుతాడు. ఇంక ఇలియాస్ గారు కూడా జాస్మిన్ కూడా పక్కనే ఉంది అండ్ తను నీకంటే ఎక్కువ గాయాలు తగిలించుకుంది, తను కూడా రెస్ట్ తీసుకుంటుంది అనడంతో ఇంకప్పుడే మన ఆర్థర్ గడు వెంటనే వెళ్ళి ఇంకొక జెమ్ తన మీద యూజ్ చేయమంటాడు. అండ్ వెంటనే యూజ్ చేసి నుంచి తన గాయాలు హీల్ అవుతాయి కానీ బట్ అప్పుడే స్ప్రో రాదు. ఇంకలా మన ఆర్థర్ గడు ఆ జెమ్ చూసుకొని అమ్మయ్య మా అమ్మ ఇవి ఇచ్చింది కాబట్టి బతికిపోయాం, లేదంటే ఈరోజు ఎన్నో కష్టాలు వచ్చి అనుకుంటాడు. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి ఆర్థర్ అడిగితే ఏమో తెలియదు, నాకు దగ్గరగా మీరే ఉంటారు అండ్ నేను బ్యారియర్ క్రియేట్ చేసిన వెంటనే మీ ఇద్దరు దీంట్లో ఇరుక్కున్నారు, మాక్సిమం అందరూ కూడా తప్పించుకోండొచ్చు లేదంటే చనిపోయి ఉండొచ్చు అనడంతో ఇంకా ఆర్థర్ కూడా
థ్యాంక్ యూ ఇలియాస్, నన్ను ఇంకా జాస్మిన్ని సేవ్ చేసినందుకు అనడంతో ఇంక ఇలియాస్ గడు కూడా లేదు, ఈ విషయం నేనే నీకు చెప్పాలి, ఎందుకంటే లూకస్ గడ్ మాదిరి నీకు కూడా ఒక అవకాశం అనేది ఉండేది, నువ్వు తలుచుకుంటే అప్పుడు తప్పించుకోవచ్చు, బట్ నువ్వు అలా తప్పించుకోలేదు అండ్ మా అందరినీ కూడా సేవ్ చేసావు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటాడు. ఇంకా అప్పుడే మన ఆర్థర్ గారు కూడా హా హా అని చెప్పి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మన ఆర్థర్ గారు నీకు ఈ పవర్స్ ఎలా వచ్చాయండంతో ఇంకా అప్పుడే మన ఇలియాస్ గారు తన బ్యాక్ స్టోరీ చెప్తాడు. తను చిన్న వయసులోంచి మామూలు పిల్లోని మాదిరి ఉన్నాడు, బట్ ఒకరోజు సడన్ ఇన్సిడెంట్ జరగడం వల్ల తనకే తెలియకుండా తన పవర్స్ ఉపయోగించాడు అండ్ తనకే తెలియకుండా తన చుట్టూరా కూడా ఒక బ్యారియర్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఇంకెప్పుడైతే తనకి ఇట్లాంటి పవర్స్ ఉన్నాయని చెప్పి తన వాళ్ళకి తెలిసిందో ఇంకా వెంటనే తన వాళ్ళంతా కూడా నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళి బాగా చదువుకో అన్నారు. అండ్ ఎప్పుడైతే మనోడు చదువుకునేకి వచ్చినాడో ఇంకా అక్కడ ఉండే రాజులంతా కూడా తనని తన యొక్క ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేసుకున్నాడు. ఇంకా అలా మనోడు డ్రాఫ్ట్ కింద మారాడు. ఇంకా తర్వాత ట్రైనింగ్, డంజన్స్ ఇదంతా నీకు తెలుసు కదా అనడంతో ఇంకా ఆర్థర్ కూడా తెలుసు. ఇన్ఫాక్ట్ లూకస్ గడ్ బిట్రే చేయకుంటే బాగుండడంతో ఇంక ఇలియాస్ గడ్ కోపంతో వాని గురించి ఎత్తద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే నేను వాని పిర్ర పగలగొడతానని చెప్పి వార్న్ చేయడంతో ఇంకా ఆర్థర్ కూడా సరే సరే అంటాడు. ఇంకా అలా మన వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేసినా సరే మన జాస్మిన్ పాప మాత్రం స్ప్రోలేకి రాదు. ఇంకా మిగిలిండే ఆ జమ్మును కూడా ఆర్థర్ తన మీద ఉపయోగించాలని చెప్పి డిసైడ్ అయ్యి వెంటనే తన మీద ఉపయోగించడంతో ఈసారి వెంటనే జాస్మిన్కి స్ప్రో వస్తుంది. అండ్ స్ప్రో వచ్చిన వెంటనే ఆర్థర్ని కౌగిలించుకొని థ్యాంక్ యూ ఆర్థర్, ఇన్ఫాక్ట్ నేను నీకు సారీ చెప్పలే, దయచేసి నన్ను క్షమించు, నా వల్లే నువ్వు ఈ డంజన్లో పాల్గొన్నావు అనడంతో ఇంకా ఆర్థర్ కూడా ఏం పర్లేదు, ఇది కంప్లీట్లీ నా రెస్పాన్సిబిలిటీ కూడా అనడంతో ఇంకా అలా వీళ్ళ ముగ్గురు వెంటనే ఆ బ్యారియర్ నుంచి బయటకు వచ్చి మిగిలిన వాళ్ళని అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకా అలా మన వాళ్ళు ఎంతసేపు వెతికినా సరే వీళ్ళకి చుట్టూరా క్రిస్టల్స్ కనపడతాయి కానీ వాళ్ళ అయితే కనపడరు. ఇంకా అప్పుడే ఆర్థర్ గారు ఇలియాస్ గారికి ఒక సలహా ఇచ్చి కిందుండే భూమి ద్వారా ఎవరన్నా జనాలు ఉన్నారా లేదా, ఒకవేళ ఉంటే వాళ్ళ మూమెంట్ ఎక్కడుందో కనుక్కోవడంతో ఇంకా ఆర్థర్ ఇచ్చిన ఐడియా మన ఇలియాస్ గారికి కూడా నచ్చి వెంటనే తన పవర్ను ఉపయోగిస్తాడు. అండ్ వెంటనే తనకి సమంత యొక్క లొకేషన్ సెన్స్ అవుతుంది. ఇంకా మన వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైతే సమంత ఏదైతే కేవ్ లో దక్కిందో ఇంక వెంటనే దాని డోర్ ఓపెన్ చేసి వెంటనే సమంతని సేవ్ చేస్తారు. బట్ తనకు కూడా స్ప్రో ఉండదు. ఇంక ఈ లోపలే ఆ కేవ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మన వాళ్ళంతా కూడా ఓకే మనం ఇప్పటికే చాలా లేట్ చేసినాం, ఇక్కడ నుంచి పారిపోదాం పదా అని చెప్పి అంతా కూడా ఆ లొకేషన్ నుంచి వెంటనే బయటికి పారిపోతారు. బట్ ఇక్కడే వీళ్ళకి పెద్ద సమస్య తగులుతుంది. వీళ్ళు ఏదైతే ఆ పెద్ద ఎస్రాంగ్ మానాబిస్ట్ నుంచి తప్పించుకున్నారు కానీ బట్ ఆ కేవ్ నిండా కూడా ఇంతకు ముందర వాళ్ళు చూసిండే ఒక్క వామ్ హోల్ బదులు అక్కడ కొన్ని డజన్ల కొద్ది వామ్ హోల్స్ ఉంటాయి. ఇంకా అది చూసిన వీళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ సావు గ్యారంటీ అనుకుంటారు. అప్పుడే మన ఆర్థర్ ఈ వే నుంచి వద్దు వేరే వే నుంచి పదాం పదా అని చెప్పి వేరే దావ నుంచి పట్టుకొని వెళ్తారు. కానీ బట్ ఈ గ్యాప్ లో అక్కడ ఎక్కువ వాటర్ ఉండడంతో మన వాళ్ళు అయితే వాటర్ లో చిక్కుకుంటారు. ఇంకా ఊపిరాడక చనిపోతారనే టైంలో మన జాస్మిన్ పాప తన పవర్ అనేది ఉపయోగించుకొని అందరినీ సేవ్ చేసేస్తుంది. ఇంకెప్పుడైతే నీళ్ళ నుంచి బయటపడ్డారో మన వాళ్ళంతా కూడా అమ్మయ్య దేవుడు దైవాలు తప్పించుకున్నాం, ఇంకెలాగైనా సరే ఇక్కడ నుంచి పారిపోవాలనుకుంటారు. బట్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ వెనకాల లైట్లు పడతాయి. ఇంకా మనోళ్ళు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తారో అవి లైట్లు కాదు వార్మ్ హోల్ అని అర్థమవుతుంది. ఇంకొకసారిగా మనోళ్ళని అన్ని వైపుల నుంచి వార్మ్ హోల్ అయితే చుట్టుముడతాయి. ఇంకా మనోళ్ళంతా కూడా ఇంకా మనకి సావు గ్యారంటీ అన్నట్లు పాడకి రెడీ అయిపోతారు.